హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 53. చెంచలమ్మ, సింధూర, చంటి, చెన్నకేశవులు గారు ఈ నలుగురిలో మీకు ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. లోపలికి రమ్మని ఎంతమంది పిలిచినా చంటి రాడనమాట. కొట్టిన ఆయనకే అంత పౌరుషం ఉంటే దెబ్బలు తిన్న నాకెంత బాధగా ఉంటుందో మీరే చెప్పండి అమ్మగారు అనేసి చెంచలమ్మని అడుగుతాడు. అప్పుడు చెంచలమ్మ ఇదిగో మీసాలైనా అడ్డబొట్ట అయినా అని పొరపాటున తను కూడా అనేస్తుంది అనమాట. పొరపాటున మరి కావాలనో చాలా ఫన్నీగా ఆయన చూస్తాడు. అప్పుడు చెంచలమ్మ అలా పిలిచేసరికి చెంచలమ్మ కూడా హఠాత్తుగా షాక్ అయిపోయి స్టాప్ అయిపోతుందనమాట. చంటి, సింధూర, అక్కడ ఉన్న పని వాళ్ళు అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. క్షమించండి, ఏదో తెలియకుండా అనేశాను అంటుంది. పర్లేదులే అంటారు చెన్నకేశవులు గారు. అప్పుడు చెంచలమ్మ, నిజం చెప్పాలంటే నాకు మన పెళ్ళైనప్పటి నుండి ఎప్పుడైనా ఒక్కసారైనా మిమ్మల్ని అలాగ పిలవాలని అనిపించేదండి. చంటి మిమ్మల్ని అలా పిలుస్తుంటే నాకు తెలియకుండానే నా నోటి నుంచి కూడా అలా వచ్చేసింది అంటుంది. సర్లే అని, రే ఇప్పుడేమంటావురా అంటాడు చంటితో. నేనేం చెప్తానండి, కొట్టింది మీరే కాబట్టి మీరే చెప్పాలండి అంటాడు చంటి. అప్పుడు చెన్నకేశవులు గారు గేటు బయటికి దాకా వచ్చి వాడి దగ్గరికి, ఏరా ఇందాక ఏమని చెప్పావురా, గట్టి గట్టిగా అరుస్తూ చెప్తున్నావు, నేను నీతో మాట్లాడకపోతే నువ్వు మీ ఊరు వెళ్ళిపోతావా అంటాడు. అలా ఊరు వెళ్ళిపోయేవాడిని అయితే ఇంతసేపు గేటు దగ్గర మీకోసం ఎందుకు వెయిట్ చేస్తానండి అంటాడు చంటి. కొట్టడం తప్పేరా, కొట్టినందుకు నన్ను క్షమించు అంటారు. అంత పెద్ద ఆయన పనివాడిని క్షమించు అనడంతో అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. కానీ ఈ డబ్బులు గొప్పలకు పోవడము, మేము పని వాళ్ళ దగ్గర ఎక్కువ అని చెప్పుకోవడం, వీటన్నిటికంటే ఆ సీరియస్ లైఫ్ కంటే కూడా ఇట్లా పని వాళ్ళతో కూడా కలిసిపోయి నిజమైన ప్రేమని, నిజమైన మనుషుల్ని అర్థం చేసుకోవడంలోనే ఎంతో సంతోషం ఉంది. అప్పుడు చంటి కూడా షాక్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ, అదేంటయ్య గారు అంత పెద్ద మాట అనేశారు అంటాడు. నేను తప్పు చేశాను కాబట్టే క్షమించమని అడుగుతున్నానురా అంటారు ఆయన. ప్రేమున్న చోటే కోపం ఉంటుంది, పెట్టేవాళ్ళే కొడతారా అని మా అమ్మ చెబుతూ ఉంటుంది. అన్నం పెట్టేవాళ్ళు ఆగ్రహించినా దాన్ని ఆశీర్వాదం అనుకోవాలని చెప్పిందండి. మా అమ్మ చెప్పిన దాని ప్రకారం మీరు నన్ను కొట్టడం తప్పే కదయ్య గారు అని ఏడుస్తూ చెప్తాడు. బాధపడకురా అంటూ చెన్నకేశవులు గారు చంటి కన్నీళ్లు తుడుస్తారు. అప్పుడు ఇది బాధ కాదండి, సంతోషము. మా ఊర్లో నేను చిన్నప్పుడు అందరూ అమ్మలు వాళ్ళ పిల్లల్ని కొట్టేవాళ్ళండి. తర్వాత కొట్టినందుకు మళ్ళీ వాళ్ళు బుజ్జగించేవాళ్ళు. అలా నన్ను కూడా మా అమ్మకు బుజ్జగిస్తుందేమో నేను చాలా అల్లరి చేసేవాడినండి కొడుతుందని. కానీ మా అమ్మ నన్ను ఎప్పుడూ కొట్టలేదు. మా అమ్మ చేత దెబ్బలు తినాలనే కోరిక ఇన్నేళ్ల వరకు అలాగే మిగిలిపోయిందండి. ఇప్పుడు మీ రూపంలో నా కోరిక తీరిపోయింది అయ్య గారు అంటాడు. అప్పుడు చెన్నకేశవులు గారు చంటిని దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుంటారనమాట. ఆ సీన్ చూసి చెంచలమ్మ, సింధూర, అక్కడున్న పని వాళ్ళు అందరూ సంతోషపడతారు. వాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారు. కానీ మన సోది బ్యాచ్ ఉంది కదా, జలస్ బ్యాచ్, ఇంట్లో వాళ్ళంతా తోడికోడళ్ళు, అన్నలు, మరుదులు, వీళ్ళు మాత్రం కుళ్ళుకుంటుంటారు. చాముండి, రవిబాబు వీళ్ళంతా. తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. తర్వాత చాముండి ఆ సీన్లన్నీ చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది తన రూమ్లోకి వెళ్ళి. అప్పుడు చాముండి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి, ఎందుకే అంత కోప్పడుతున్నావు, అయిందేదో అయిపోయింది అంటారు. అత్తమ్మ నన్ను కొట్టినందుకు కూడా నాకు బాధగా లేదు, నన్ను తిట్టినందుకు కూడా బాధగా లేదు, కానీ ఆ చంటిని బుజ్జగించి మరీ బ్రతిమలాడి లోపలికి తీసుకొస్తున్నారు. అది చూస్తుంటే నా ఒళ్ళు మండిపోతుంది. నష్టజాతకురాలైన సింధూర బొట్టు పెట్టుకోవడం తప్పు కాదని అన్నందుకు నాకు చాలా బాధగా ఉంది అని రగిలిపోతుందన్నమాట. వీళ్ళ వాలకం చూస్తుంటే ఆ పనుని దత్తత తీసుకునేలాగున్నారు అనేసి వాళ్ళు భయపడిపోతారు. చెంచలమ్మ అత్తని నా గుప్పిట్లో పెట్టుకోవాలంటే ముందు ఆ దరిద్రపు బొట్టు సింధూరాన్ని బయటికి పంపించేయాలి అంటుంది చాముండి. తర్వాత విజయమ్మ ఇంట్లో విజయమ్మ నాన్న పశ్చివాతంతో వీల్ చైర్లో ఉంటారు కదా, ఆయనకి మసాజ్ చేయాల్సిన తైలం అయిపోతుందన్నమాట. తైలం అయిపోయింది నాన్న అని చెప్తుంది అలివేణి. నేను కేశవకు కబుర్రి పెట్టానమ్మా, వస్తూనే ఉంటాడు అంటాడు. ఇంత లోపలికే చెన్నకేశవులు గారు వచ్చి, అమ్మ అలివేణి బాగున్నావా తల్లి అని అడుగుతారు. ఆ పెద్దాయన కాళ్లకు తైలం రాసి మసాజ్ చేస్తూ వైద్యం చేస్తుంటారు చెన్నకేశవులు గారు. అప్పుడు విజయమ్మ అక్కడికి వస్తుంది. చెన్నకేశవులు గారు చూసి, పిలవని పేరంటానికి రావడం కొందరికి బాగా అలవాటు అని దెప్పిపడుస్తుంది. అప్పుడు విజయమ్మ భర్త విజయమ్మతో, మీ నాన్నగారు మామూలు మందులు వేసుకోవట్లేదు, ఆయుర్వేద వైద్యమే అవసరమని డాక్టర్ గారు కూడా చెప్పారు, అందుకే నేను కేశవని రమ్మన్నాను అని చెప్తారు. అప్పుడు అలివేణి, సింధూర ఎలా ఉంది అంకుల్, అన్నయ్య ఇలా అంత త్వరగా కనుమరుగైపోతాడని అనుకోలేదు అని కార్తీక్ని గుర్తుకు చేసుకుని బాధపడుతుంది. అప్పుడు ఆ మాటలు విన్న ఆ పెద్ద ఆయన ఒక రకమైన చలనం వస్తుందన్నమాట ఆ మనిషిలో. ఎందుకో కార్తీక్ గురించి మాట్లాడినప్పుడంతా చలనం వస్తుంది ఆ పెద్ద ఆయనకి. ఏదో రహస్యం అయితే ఆయనకి తెలుసు. నాకు తెలిసి చెన్నకేశవులు గారి కొడుకు కాదేమో కార్తీక్, విజయమ్మ కొడుకు అయి ఉంటాడు. నాకు తెలిసి చంటి ఏదో విధంగా చెంచలమ్మ చెన్నకేశవులు గారి కొడుకే అయి ఉంటాడు. చంటి వాళ్ళమ్మని చూపిస్తే కానీ ఏమైందో తెలియదు అనమాట. కానీ ఇది ముందు ముందు మళ్ళీ కొన్ని నెలలు పట్టొచ్చు ఈ సీక్రెట్స్ అన్నీ రివీల్ అవ్వడానికి మనకి ఈ సీరియల్లో. ఆ పెద్ద ఆయన చెప్పలేక ఏదో చెప్పాలనుకుని బాగా ఇబ్బంది పడుతూ వణికిపోతాడనమాట చైర్లో. అప్పుడు అందరూ భయపడతారు ఆ పెద్ద ఆయనకి ఏమైందో అని. ఎవరు కంగారు పడద్దు, ఆయనకి ఏమీ కాలేదని చెన్నకేశవులు గారు చెప్తారు. ఆయన ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు, మాట్లాడండి మాట్లాడండి అని ఎంకరేజ్ చేస్తారు.
కానీ ఆయనకేం మాట్లాడడానికి చేత కాదనమాట. అప్పుడు కంగారు పడకండి, త్వరలోనే మాట్లాడతారు మీరు, టెన్షన్ తీసుకోవద్దండి అని చెన్నకేశవులు గారు ఓదార్చుతారు ఆయన్ని. అప్పుడు విజయమ్మ కోపంతో మాట్లాడాలి, మా నాన్న తప్పకుండా మాట్లాడి తీరాలి అంటుంది. మా నాన్న నోరు విప్పి మాట్లాడితే కొందరి నోర్లు మూతపడతాయి అంటుంది. మా నాన్న మాట్లాడితే ముఖ్యంగా నీకు నష్టం అది. మా నాన్న మాట్లాడితే ఎన్నో నిజాలు బయటపడతాయి. అవి తెలిస్తే నీకు ఏమవుతుందో అని నువ్వు భయపడుతున్నావా అని చెన్నకేశవులు గారితో మాట్లాడుతుంది విజయమ్మ. అప్పుడు చెన్నకేశవులు గారు, లేదు నేనేం భయపడడం లేదు, ఆ విధంగా అయినా మీ నాన్నగారి నోటి నుండి నిజాలు బయటపడితే నాకు కొంచెం మనశ్శాంతి దొరుకుతుందని అనుకుంటున్నాను అంటారు. మరి ఏదో ఉంది ఫ్లాష్ బ్యాక్. ఆ పెద్దాయన కోసం అలివేణి చేతికి మందులు ఇచ్చి వెళ్ళిపోతారు చెన్నకేశవులు గారు. ఇక తర్వాత మరుసటి రోజు సింధూర ఉదయాన్నే లేచి హాల్లో అంతా శుభ్రం చేసి రెడీ చేస్తుందన్నమాట ఆ చెంచలమ్మ అక్షరాభ్యాసం కోసము. దేవుణ్ణి అలంకరించి బాగా నట్టింట్లో బాగా పెడుతుంది. చంటి వెళ్ళి పూజారిని పిలుచుకొస్తాడు. పంతులు గారు కూడా వస్తారనమాట, చదువు నేర్పించే పంతులు గారు. సింధూర వెళ్ళి వాళ్ళ అత్తమ్మను పిలుచుకొస్తుంది. వాళ్ళ అత్తమ్మ అదంతా చూసి, ఏంటి సింధూర, ఏంటిదంతా అని అడుగుతుంది. ఈరోజు అక్షరాభ్యాసం అత్తమ్మ అంటుంది. అక్షరాభ్యాసం ఎవరికి అంటుంది. అప్పుడు చెన్నకేశవులు గారు, నువ్వు చదువుకోవాలని కోరుకున్నావు కదా, అందుకనే నీ కోడలు నీ కోసం ఇదంతా ఏర్పాటు చేసింది అని చెప్తారు. తర్వాత అందరూ అక్కడ పూజలో కూర్చుంటారనమాట. అంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక తర్వాయి భాగంలో ఇలా చూపిస్తారు. సింధూర వాళ్ళ చెల్లి శ్రీవల్లి ఉంది కదా, వాళ్ళు మరి చూడ్డానికి వచ్చారేమో. సింధూర గదిలోకి వచ్చి, అక్క నేను నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అక్క అని అంటుంది. లేదమ్మా, నన్ను ఇక్కడ చెంచలమ్మత్త చాలా బాగా చూసుకుంటుంది అని చెప్తుంటుంది. ఇవన్నీ కూడా చెన్నకేశవులు గారు గమనిస్తూ ఉంటారు సైడ్గా ఉండి. చెన్నకేశవులు గారు చెంచలమ్మ దగ్గరికి వచ్చి, సింధూరని వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి కొన్ని రోజులు పంపిస్తే బాగుంటుంది అని అంటారు. మరి ఏం జరుగుతుందేమో నెక్స్ట్ వీక్లో అన్ని ఎపిసోడ్స్లో కలిపి ఇదే చూపిస్తున్నారు. తెలుసుకుందాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.